కాలిన గాయాలైనప్పుడు మన వంటిపైన చర్మం కూడా చాలా వరకు కాలిపోతుంది. యాసిడ్ వంటి రసాయనాలు మీద పడినప్పుడు చర్మం కాలిపోతుంది. అలాగే ఇంతకు ముందే అయినా గాయం పుండిలా మారినప్పుడు చర్మంపై మచ్చలు ఏర్పడి చర్మం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో దెబ్బతిన్న చర్మాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి డాక్టర్లు స్కిన్ గ్రాఫ్టింగ్ అనే చికిత్స చేస్తారు. అంటే శరీరంలోని వేరే భాగం నుంచి కొంత చర్మాన్ని తీసి దెబ్బతిన్న చర్మం దగ్గర అతికిస్తారు. ఈ వివరాలు ఈనాటి ఆరోగ్యమస్తులో తెలుసుకుందాం. చర్మం మన శరీరంలో అతిపెద్ద అవయవం. మనందరికీ ఆరోగ్యకరమైన, మృదువైన, తాజా, మెరిసే చర్మం కావాలి. మనల్ని అందంగా చూపించడమే కాకుండా మన చర్మానికి చాలా ముఖ్యమైన పనులున్నాయి. మన శరీర జీవక్రియల్లో చర్మం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మం మన శరీరానికి మొదటి రక్షణ కవచం. అతి నీలలోహిత కాంతి కిరణాల నుంచి, రేడియేషన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మన రోగ నిరోధక శక్తి విషయంలో చర్మం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మం విడుదల చేసే మెలనిన్ అనే రసాయనం ఎండ నుండి మనల్ని కాపాడుతుంది. చర్మంలో వచ్చే మార్పుల్ని బట్టి కూడా డాక్టర్లు రకరకాల అనారోగ్య సమస్యల్ని గుర్తిస్తారు. శరీరానికి విటమిన్ డిని అందించడంలో కూడా చర్మానిదే ప్రధాన పాత్ర. అయితే చర్మానికి చిన్న చిన్న అలర్జీల నుంచి పెద్ద పెద్ద ప్రమాదాల దాకా అనేక సమస్యలు వచ్చిపడుతుంటాయి. చర్మం దెబ్బతింటే ఆ చర్మాన్ని మళ్లీ మామూలు స్థితిలోకి తీసుకురావటానికి స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ను చేస్తారు డాక్టర్లు. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే కనుక కాలిన గాయాల మీద కానీ ఇంకెక్కడన్నా రిక్వైర్మెంట్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పుళ్ళుగా ఉండి దాని మీద చర్మం రాని స్టేజ్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఈ స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్ట్లు వాడుతుంటాం. యూజువల్గా ఇప్పుడు మెడ లాంటి చోట గాయాలైనప్పుడు మనకి చర్మం కొంచెం సాగుదల ఉండే చర్మం లాగా ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు సాగిన పొట్ట కానివ్వండి లేదా వేరే భాగాల్లో ఉన్న లూజు చర్మాన్ని ఉపయోగించి చర్మాన్ని ఫుల్ థిక్నెస్ అంటే చర్మంలో ఉండే 3 లేయర్లు మనం మామూలుగా అంటే ఈ పొట్ట దగ్గర లూజ్గా ఉన్న చర్మాన్ని తీసి పారేయకుండా మనం దాన్ని తీసి వేరే చోట వాడటం అనేది జరుగుతుంది. దీన్ని ఫుల్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్ట్ అంటారు. ఈ ఫుల్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్ట్ ఎక్కువ సార్లు మనకి ఒక జాయింట్ మీద కానీ లేదా ఒక మెడ మీద కానీ అంటే ఎక్కువ కదలికలు ఉండి చర్మం సాగి మళ్ళీ కుంచుకునే గుణం అనేది అసలు బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్కిన్ అన్నమాట. ఫంక్షన్ రావాలి అంటే కనుక మనకి ఫుల్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్ట్లోనే వస్తుంది. అట్లా కాకుండా స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్ట్ అని మనం ఇందా మాట్లాడాం. స్ప్లిట్లో ఏమవుతుందంటే ఆ చర్మం ఆ అడుగున కణజాలాలు ఉండవు కాబట్టి ఆ చర్మం మళ్ళీ మనకి షింక్ అవ్వటం అనేది ఉండదన్నమాట. ఓన్లీ పై పొరేయటం ద్వారా. అందుకని చర్మం కొంచెం ముడతలుగాను లేదా పల్చగా పొరలాగాను ఉండటం జరుగుతుంది. దాంట్లో మనకి ఎక్కువ కుంచుకోవడం జరగదు. దాన్ని మెయింటైన్ చేయడం కోసం మనం బాగా హైడ్రేషన్ క్రీమ్స్ అంటే కొబ్బరి నూనె కానివ్వండి ఇట్లాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ బాగా వాడమని చెప్తాం. ఎందుకంటే చర్మం నీట్గా నున్నగా కనపడటానికి అన్నమాట. 2 రకాల విధానాలు స్కిన్ గ్రాఫ్ట్ కింద కన్సిడర్ చేస్తారు. స్కిన్ గ్రాఫ్ట్లో ఒకటి ఫుల్ థిక్నెస్, ఇంకోటేమో స్ప్లిట్ థిక్నెస్ అన్నమాట. చర్మం మొత్తంగా 3 పొరల సంక్లిష్టమైన నిర్మాణం. చర్మం పై భాగంలో కనిపించేది ఎపిడెర్మిస్, మధ్య భాగంలో ఉండేది డెర్మిస్, దానికంటే కింది భాగంలో ఉండేది హైపోడెర్మిస్ అని చర్మం 3 భాగాలుగా ఉంటుంది. అయితే చర్మం కాలినప్పుడు లేదా ఏదైనా గాయమైనప్పుడు చర్మం తన సహజ రూపాన్ని కోల్పోతుంది. దీంతో ఇది బయటకు కనిపించడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమయంలో డాక్టర్ను సంప్రదించినప్పుడు కోల్పోయిన చర్మాన్ని తిరిగి తీసుకురావటానికి స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రక్రియను చేస్తారు. ఈ ప్రక్రియతో పాడైన చర్మం స్థానంలో వేరే చోట నుంచి చర్మాన్ని తీసుకొచ్చి అతికిస్తారు. చర్మం మన శరీరంలో అతిపెద్ద అవయవం. అన్ని అవయవాలకు రక్షణ కల్పిస్తూ అన్ని అవయవాలను కప్పి ఉంచుతుంది. అయితే ఎప్పుడైనా చర్మానికి గాయమైనప్పుడు, మానని పుండున్నప్పుడు, స్కిన్ బయాప్సీ, స్కిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు డాక్టర్లు స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ను రికమెండ్ చేస్తారు. స్కిన్ గ్రాఫ్ట్ల విధానంలో పెద్ద పెద్ద పుళ్ళు తక్కువ సమయంలో మానడానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా
ఈ బర్న్స్ కేసుల్లో కూడా ఓపెన్ వూండ్స్ ఉండటం ద్వారా మనలోని ద్రావకాలు ఫ్లూయిడ్ ఇవన్నీ లీక్ అవటం జరుగుతుంటుంది కాబట్టి వాటిని నివారించడం కోసం కూడా స్కిన్ గ్రాఫ్ట్లు ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ స్కిన్ గ్రాఫ్ట్ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఎక్కడి నుంచి తీసామో దాన్ని డోనార్ ఏరియా అంటాం, దాని వరకు మాన్పుదల పూర్తిగా జరిగి మళ్ళీ అతనికి ఉపయోగపడే విధంగా ఉండటం నెంబర్ 1. అదే కనుక మనం ఎక్కువ డెప్త్లో తీస్తే అక్కడ కూడా మళ్ళీ స్కారింగ్ వచ్చే విధానం ఉంటుందన్నమాట. సో అందుకని మరీ ఎక్కువ డెప్త్లో స్కిన్ తీయకుండా స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్ట్లే తీయాలి. అది దానికి సపరేట్గా దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించి తీసి వాటిని సరిగ్గా వాడతాం. ఆ తర్వాత మనం ఈ గ్రాఫ్ట్ తీసి ఎక్కడ వాడుతున్నామో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ లేకుండా టేకప్ చేసే విధానంలో పుండు అంటే హెల్దీ పుండు అని అంటారు, అంటే హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా అని ఆ గ్రాఫ్ట్ని వెంటనే టేకప్ చేసేటట్టుగా కూడా ఆ పుండుని తయారీ అయిన తర్వాతే స్కిన్ గ్రాఫ్ట్ అనేది చేయాలి. అంతేగాని స్కిన్ గ్రాఫ్ట్ ఎప్పుడు పడితే అప్పుడు వెంటనే చేసే విధానం కాదనమాట. సో ఇది డాక్టర్ గారి సలహా తీసుకుని వారిని సంప్రదించి అది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు చేయించుకుంటే కనుక మనకి టేకప్ బాగుంటుంది. అదేవిధంగా చేయించుకునేటప్పుడు కూడా ఎక్కువ డెప్త్లో తీసి మళ్ళీ అక్కడ స్కారింగ్ లేకుండా అది నీట్గా మాని మనకి లాంగ్ టర్మ్లో దాని నుంచి కాంప్లికేషన్స్ లేకుండా చేయించుకుంటాం కూడా ఇంపార్టెంట్. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ను జనరల్ అనస్థీషియా లేదా లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. డాక్టర్ మీ చర్మాన్ని కాలిన చోట అతికించాలి అనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన చర్మం ఉన్న ప్రదేశం నుంచి చర్మాన్ని కట్ చేస్తారు. ఎంత పరిమాణంలో చర్మం అవసరమో అంత సైజ్ చర్మాన్ని తీసి అవసరమున్న చోట అతికిస్తారు. మీ డాక్టర్ ఏ రకం స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరమో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత గాయమైన చోట చర్మాన్ని శుభ్రపరుస్తారు. చనిపోయిన కణజాలాన్ని లేదా అవసరం లేని కణజాలాన్ని తీసివేస్తారు. గాయపడిన చర్మాన్ని తీసివేసిన భాగంలో ఆరోగ్యకరమైన చర్మాన్ని ఉంచి కుట్లు వేస్తారు. ఆ తర్వాత ఆ భాగానికి ఆయింట్మెంట్ రాస్తారు. ఆ భాగం వరకు బ్యాండేజ్ అంటిస్తారు. స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన భాగానికి రక్షణ కోసం చుట్టూ బ్యాండేజ్లను అతికిస్తారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ తర్వాత నొప్పి తగ్గడానికి మందులను ఇస్తారు. ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కూడా డాక్టర్ చెబుతారు. చర్మాన్ని తీసిన సైట్ను అలాగే అతికించిన భాగాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మర్చిపోకూడదు.